హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో వేఫర్స్ గురించి చెప్పాను కదా. అది తిన్నాక మా బెడ్ పరిస్థితి చూడండి ఎలా అయిందో. చూడండి, మొత్తం ఆ వేఫర్స్ చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా. ఇదిగోండి, ఇదిగో బెడ్ అంతా, ఇదిగోండి, ఇదిగో బెడ్ అంతా పడ్డది. ఇప్పుడు ఇది క్లీన్ చేయకపోతే మా మమ్మీ చేతిలో నా పని. అందుకే రండి ఫాస్ట్గా క్లీన్ చేసేద్దాం. క్లీన్ చేసే ముందు ఎనర్జీ కావాలిగా, అందుకే ఇంకొక వేఫర్ తిందాం. మూతి కంటింది అంటే నాకు వేఫర్స్ అంటే చాలా ఇష్టం. అండ్ రీసెంట్గానే మనకు 500 సబ్స్క్రైబర్స్ అయ్యాడు. అది లాస్ట్ వీడియోలో చెప్పాను కానీ ఈ వీడియోలో కూడా చెప్తున్నా. నా తిన్నుడు అయిపోయింది. ఇంకొక వేఫర్ ప్యాకెట్ ఉంది, లాస్ట్కి తింటా. అంతే, నువ్వు ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్న కవర్స్ బివర్స్ అన్నీ తీసేద్దాం. అన్నీ ఒక సైడ్కి పెట్టుకుందాం. ఫస్ట్ లాస్ట్కి పడద్దాం. ఇప్పుడు ఇదంతా చేతితో నీరు క్లీన్ చేద్దాం. క్లీన్ చేస్తాను, నవ్వొస్తుంది. ఎప్పుడు మా మమ్మీ ఏం పని చేస్తుంది చెప్పిన పని చేసేటప్పుడు కన్ఫర్మ్ నవ్వొస్తుంది. ఎందుకు నాకు ఇలా చేత్తో అయితే కాదు, కానీ మన ట్రిక్ యూజ్. అదేం ట్రిక్ అంటే బెడ్తోని ఇలా బెడ్షీట్ లేపి ఇలా అనుడు. ఓ సో మొత్తం అయితే అనేసాను. ఇప్పుడు మెల్లంగా చేతులకు తీసుకోండి. ఇది ఒక్కటే అన్నిట్లో హార్డెస్ట్ ప్రాబ్లం. తీసుకొని చూపిస్తాను. అంతైనా అయితే లేదు, దీనికోసం నాకు ఒక ఆయుధం కావాలి. జస్ట్ 1 minute. మన ఆయుధం అయితే వచ్చేసింది. ఇదే చున్నీ ఎందుకు అని అనుకుంటుండ్రా. దీన్ని ఇలా మడత పెట్టి మళ్ళీ ఇలా మడత పెట్టి దబ్బు దబ్బు దబ్బు. చూసారా, 3 minutesలో క్లీన్ కాంది 1 second. అది నా చున్నీ పవర్ అంటే. అమ్మయ్య, బెడ్ అంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఈ వేఫర్ కవర్స్ని పాడేసుడే. సారీ. ఎనర్జీ కోసం ఒక వేఫర్ తిందాం. మమ్మీకి ఇన్ని కానీ తింటానా అని తెలిస్తే నా పని అయిపోయింది. అండ్ ఫ్రెండ్స్, వేఫర్ అయితే తినేసాను. అండ్ June 1st నుంచి పటేల్ పిల్ల మినీ వ్లాగ్, పటేల్ పిల్ల వ్లాగ్ ఒకటి స్టార్ట్ చేశాను. కంపల్సరీ